వాడి స్థాయికి దిగి వాడికి అర్థమయ్యేలా చెప్పేటప్పుడు వాడి పాండిత్యం సార్థకం అవుతుంది. అందుకని మనందరికీ తేలిగ్గా అర్థం కావాలంటే వేదంలో 4 వాక్యాలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్ పాలన చేస్తున్నారు, ధర్మాన్ని ఆచరించారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన చెప్పిన ప్రతి మాట ధర్మం దిశగానే ప్రయాణం సాగింది. అందుకనే ఈరోజు మనం ధర్మాన్ని ఆచరించిన వాడిని దేవుడుగా మనం పూజించుకుంటున్నాం. దైవం వచ్చి ధర్మం ఆచరించిందని చెప్పుకుంటే మనకెలా అర్థమవుతుంది? ధర్మాన్ని ఆచరించిన వాడు దైవంగా మారుతాడు. అందుకనే వైకుంఠం నుంచి మహావిష్ణువు దిగి వచ్చాడు. ఎందుకు? మాధవుడు మానవుడుగా దిగి వచ్చి మానవుడు మాధవుడుగా ఎలా ఎదగాలి అని తన జీవితంలో శ్రీరామచంద్రమూర్తి మనకు చూపించారు. అందుకని ప్రతి మనిషి దైవంగా, దైవ భావనతో దైవంగా మారవచ్చు అనేటువంటి చెప్పేటువంటి ధర్మం ఈ ప్రపంచం మొత్తంలో మన హైందవ ధర్మం మాత్రమే. హైందవ దేవీ దేవతలు మాత్రమే వాళ్ళ పక్కన కుర్చీ వేసుకుని రండి, మీరు కూడా నా స్వరూపం ధరించండి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మీరే నేను అనేటువంటి ధర్మం ఎక్కడైనా ఉంది అంటే ఈ ప్రపంచం మొత్తంలో హైందవ ధర్మమే, సనాతన హైందవ ధర్మమే. దేవుడే చెప్పాడు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నేనే నువ్వు అవుతాను, నువ్వే నేను, నీకు నాకు భేదం లేదు అని. వేరేవేం చెప్తాయి? మీరు పాపులు, మీరు పాపం చేసుకున్న వాళ్ళు, మీరు నా కాళ్ళ కింద పడి బ్రతకండి, మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను. హైందవ ధర్మం ఏం చెప్తుంది? కేవలం దేవీ దేవతలే కాదు, ధర్మాచార్యులు, ఆదిశంకరాచార్య స్వామి, వివేకానంద స్వామి, మీరు గమనించండి, ఈ ప్రపంచం మొత్తంలో వేరు వేరు మతాలు ఆచరించేటువంటి ఆచార్యులు ఎవరైనా సరే భారత్ మాతాకి జై అని కానీ, నా భరతమాత అని కానీ ఏ సన్యాసి, ఏ ధర్మాన్ని, ఏ ఇతర మతాన్ని ఆచరించే ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు. ఒక్క హైందవ ధర్మాన్ని ఆచరించినటువంటి సన్యాసి ఆదిశంకరాచార్య స్వామి ఇది నా భరత భూమి, ఇది నా మాత, ఇది నా తల్లి అని చెప్పినారు. వివేకానంద స్వామి యావత్ ప్రపంచము పర్యటన చేసి నేను భరతమాత బిడ్డని, మేము భారతీయులము, మేము హిందువులము అని చాటి చెప్పారు. ఈ భారత జాతికి మాత్రమే, హిందూ జాతికి మాత్రమే చెల్లినటువంటి గొప్పదైనటువంటి విషయం ఏమిటి? తాను ఆచరించేటువంటి ధర్మాన్ని, తను కొలిచేటువంటి దేవతనే కాక తను నివసిస్తున్నటువంటి ఈ నేల తల్లిని కూడా జగన్మాతగా భావన చేసి గౌరవంగా, గర్వంగా చెప్పుకునేటువంటి శక్తి హైందవ జాతికి ఉన్నది. అలాంటి వివేకానంద ఒకరు ఉన్నారుగా, అలాంటి శంకరాచార్య స్వామి వారు ఒకరు ఉన్నారుగా. సరిపోతుందా? సరిపోతుందా? ఆర్యాంబ శంకరాచార్య స్వామి వారి తల్లి పేరు, భువనేశ్వరీదేవి వివేకానంద స్వామి వారి తల్లి. ఇలా వివేకానంద స్వామి రావాలి చాలదు అని మీ అందరూ అనుకుంటున్నారు. మీ ఇంట్లో వివేకానంద స్వామి వారు వస్తే మాత్రం ఒప్పుకోరు.